వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 10 లక్షల రూపాయలు మోసం చేశారని ఒక యువకుడు ఆవేదన. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పుష్ప 2 సినిమా చూసొచ్చి బస్సు ఎత్తుకెళ్లిన దుండగులు. తిరుపతిలోని బ్లిస్ హోటల్ సర్కిల్ వద్ద అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాస్ టోపీ. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత. మహాకుంభమేళకు భారీ ఏర్పాట్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జిల్లా కలెక్టర్ వితేష్ జి పాటిల్ పర్యటించారు. ఇల్లందులో నూతనంగా ప్రభుత్వ వైద్యశాల నిర్మించేందుకు అనువుగా సింగరేణి పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దుమ్మలపాటి వెంకటేశ్వరరావు వైద్య అధికారులతో కలిసి పరిశీలించారు. ఇల్లందు సింగరేణి జీఎం కృష్ణయ్యతో కలిసి స్థల మ్యాప్లను పరిశీలించారు. పెద్ద బుగ్గవాళ్ళు కలిసి వెళ్ళిపోతుంది. ఒక మంచి పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవరు వేరే ఎన్క్రోచ్మెంట్ డిస్ట్రిక్ట్స్ ఓన్లీ ఒక సింగరేణి వాళ్ళది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఏదో బిల్డింగ్స్ మనం కట్టాలనుకుంటున్నాం, అలా ముందుగానే మనం ప్లాన్ చేసినాం. అవి వాటితో పాటు ఏమైనా క్వార్టర్స్ వచ్చినా కూడా ఇవన్నీ తీసుకుని ప్లాన్ చేసుకోవాలి. బ్లాక్ చేసుకుంటే చాలా తనకి డ్రైన్ కూడా అదే పెద్ద డ్రైన్. పరదేశాలు లేదన్న చూసి జాగ్రత్త ఏదో ఆసమాసిగా రన్నింగ్ అండ్ దెన్ ఈ కంప్లీట్ చేయించి వాట్ ఎవర్ దోస్ కాలేజ్ వర్క్స్ ఏమంటే కొంచెం మామూలు చెప్పింది కొంచెం వినండి. కొంచెం 180 మీటర్స్ ఉంది సార్. మనం 320 మీటర్స్ తీసుకొచ్చాం. అంటే ఇది రిపేర్ గురించి పెడితే కొత్త లైన్ 80 పోతుంది చెప్పి ఇందులో అడ్జస్ట్ చేద్దాం. అప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు సార్. అది పోస్ట్ మార్టం సైడ్ కూడా కొంచెం వర్క్ ఉందంటే అప్పుడు ఇప్పుడు వార్డులో ఒక 10 కావాల్సిన చోట 2 to 3 ఉన్నాయి సార్. అది కూడా చెప్పాపట్టు కూడా పెట్టేశారు. ఒక మాట చెప్పి సిస్టమ్ every day is important for me because everything is ready. Agreements are ready. Only they are saying show us the land and every day is important for me because everything is ready. Agreements are ready. Only they are saying show us the land. ఏరియా హాస్పిటల్ ఇల్లందు ఇక్కడ మనకి మెయిన్ ఇష్యూస్ కొన్ని ఉండేది. ఎలక్ట్రిసిటీ, తర్వాత వైరింగ్ రిలేటెడ్ మన నర్సింగ్ స్టాఫ్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు అప్పుడు. సో వారు మా దృష్టిలో తీసుకొచ్చారు దట్ షాక్స్ కొడుతున్నాయి, అట్లాంటివి సమస్యలు ఉంటే ముందు అది సార్ట్అవుట్ చేయాలని ఉద్దేశంతో వైరింగ్ పని చేయించాము. అదేవిధంగా రూఫ్ నుంచి లీకేజెస్ అవుతున్నాయి, దానివల్ల పేషెంట్స్ కూడా డాక్టర్స్ కూడా అందరు ఇబ్బంది పడేది. సో ఆ వర్క్ కూడా ఇప్పుడు దగ్గర వచ్చింది.
సో నెక్స్ట్ ఇప్పుడు డ్రైనేజ్ రిలేటెడ్ సీవేజ్ లైన్స్ అవన్నీ వేయడం, దాంట్లో ఇంకా కొంచెం పని మిగిలింది. సో ఇప్పుడేమన్నా టీజీఎంఎస్ఐడిసి ఇంజనీర్స్ ఉన్నారు, మన హాస్పిటల్ టీం ఉన్నారు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఒక 10 రోజుల్లో బేసికలీ 31 డిసెంబర్ లోపల పని పూర్తి చేసుకుంటున్నారని అన్నారు. సో మా ఉద్దేశం ఏముందంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపు ఈ బేసిక్ ఇష్యూస్ సార్ట్అవుట్ అయిపోవాలి. తర్వాత మనము ఇంకా కొత్త ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఫోకస్ పెట్టి మన ఇల్లందు హాస్పిటల్కి ఒక మంచి స్టేజ్కి తీసుకురావాలి. అట్లానే కొత్త హాస్పిటల్ కట్టడానికి జాగా కూడా మేము చూస్తున్నాము. సో దాంట్లో కొన్ని రిక్వెస్ట్ చేసుకొని మన సింగరేణి ల్యాండ్స్ కూడా చూస్తున్నాము. దాంట్లో యాక్చువల్లీ ఉన్నాయి కొన్ని ఇష్యూస్, బికాజ్ రన్ అవుతున్న మైన్, దెన్ దాంట్లో లీజ్ అవన్నీ అట్లాంటి ఇష్యూస్ ఉంటే అది పరిశీలించి దానికి కూడా పరిష్కారం చూస్తాము. సో నా రిక్వెస్ట్ అందరికీ ఏముందంటే దయచేసి హాస్పిటల్స్లో మీరు వచ్చిన తర్వాత డాక్టర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు చూడడానికి రెడీ ఉన్నారు. కానీ మా రిక్వెస్ట్ ఈజ్ దట్ ఫస్ట్ మీకు పిహెచ్సిస్ కూడా ఉన్నాయి, సిహెచ్సిస్ కూడా ఉన్నాయి, సబ్ సెంటర్స్ ఉన్నాయి. సో మామూలుగా జ్వరము లేదా డబ్బు ఉన్నాయి పూర్తి ఆశ. కుప్పం పట్టణంలోని జెడ్పీ ప్రభుత్వ పాఠశాలలో విభిన్న ప్రతిభావంతులకు పరికరాలు పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడపీడి వికాస్ మర్మత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్మికో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దివ్యాంగులకు సహాయ పరికరాలు, ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కడపీడి మాట్లాడుతూ అల్మికో ఆధ్వర్యంలో కుప్పం నియోజకవర్గంలో 2 రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, నేను వికాస్ మర్మత్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కాడా మీ అందరితో మాట్లాడుతున్నాను. నాతో పాటు ఆడియో గారు కూడా ఉన్నారు. అండ్ ఈరోజు రేపు 2 days మనం ఇక్కడ కుప్పం కాన్స్టిట్యువెన్సీలో అలింకోతో ఫర్ ఆల్ ది మనకి డిఫరెంట్లీ ఏబుల్డ్ ఏదైతే ఉన్నారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎబిలిటీస్ ఉంటుంది. ఒక పర్సన్కి సపోజ్ వీల్ చైర్ కావాల్సిందే, ఒక పర్సన్కి హియరింగ్ ఎయిడ్ కావాల్సిందే, ఒక పర్సన్కి ఏదైతే మోటార్ వెహికల్ కావాల్సిందే. సో డిఫరెంట్ ఎబిలిటీ ప్రకారం ప్రజలకు ఏమేమి కావాలి. మనం ముందు డిసేబిలిటీ వర్డ్ యూజ్ చేస్తాం, కానీ ఇప్పుడు డిఫరెంట్లీ ఏబుల్డ్ యూజ్ చేస్తున్నాము. వాళ్ళందరూ కోసం ఇక్కడ ఈరోజు క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇక్కడ వాళ్ళకి సేమ్ ప్లేస్లో అసెస్మెంట్ చేసి వాళ్ళకి ఏం ఫెసిలిటీ ఏం కావాల్సిందే, వాళ్ళకి ఎయిడ్ కావాలి లేకపోతే వీల్ చైర్ కావాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ సేమ్ టైంలో ఫైనలైజ్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రొఫెషనల్స్. ఇక్కడ అంటే అన్ప్రొఫెషనల్ ఏం లేదు, ఫుల్ ప్రొఫెషనల్గా ఉంది. వాళ్ళు ప్రాపర్లీ చెక్ చేసి అండ్ 100% ఎలిజిబుల్ ఉంటే సంబంధించిన శిబిరం మాత్రమే మనం నిర్వహిస్తున్నాము. 8 అప్లయన్సెస్ ప్లీజ్ అందరూ కూడా మన సిబ్బంది కూడా వాళ్ళకు చెప్పండి. ఈ అబ్బాయి ఇక్కడే ఉండింది. ఈ అబ్బాయి వాళ్ళు ఎవరు? ఈ అబ్బాయి నుంచి సార్ ఇక్కడ క్యాంపు స్టార్ట్ చేయబడింది. అక్కడ డాక్యుమెంటేషన్ అన్ని కూడా వచ్చిన మన దివ్యాంగులు కానీ వయోవృద్ధులు కూడా ఆ కౌంటర్ దగ్గర అన్ని కంప్లీట్ చేసుకొని రాసుకోవచ్చు. వచ్చేస్తారు కూర్చోండి. వచ్చిన వాళ్ళందరూ కూర్చొని సార్ ముగ్గురు నలుగురు హెల్ప్ ఉంటే మనం కూర్చోబెట్టి వాళ్ళు హెల్ప్ చేయండి సార్. త్వరలోనే అతి త్వరలోనే మీ చేతికి అందుబాటులో ఇదే విధంగా పూజ చేస్తారు. నేరుగా డాక్టర్ దగ్గరే అట్లే వీల్ చైర్లో కూర్చొని చూపించుకోవాలి. సార్ ఇక్కడ క్యాంపు స్టార్ట్ చేయబడింది. అక్కడ డాక్యుమెంటేషన్ అన్ని కూడా
వచ్చిన మన దివ్యాంగులు కానీ వయోవృద్ధులు కూడా ఆ కౌంటర్ దగ్గర అన్ని కంప్లైంట్ చేసుకొని రాసుకొని వచ్చేస్తారు. కూర్చోండి, వచ్చిన వాళ్ళందరూ కూర్చొని ముగ్గురు నలుగురు హెల్ప్ ఉంటే మనం కూర్చోబెట్టి వాళ్ళు అతి త్వరలోనే మీ చేతికి అందబడుతుంది. ఇదే విధంగా ఫోన్ చేసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చికెట్పల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో చికెట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు. చికెట్పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని రోడ్లన్నీ బ్లాక్ చేసిన పోలీసులు చికెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేసిన పోలీసులు. Actor Allu Arjun now leaves from his residence as he is all set to go to పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు. జై భీమ్ లాంటి సినిమాకు నేషనల్ అవార్డు రాలేదు, అలాంటి సినిమాలకు ప్రోత్సాహకాలు లేవు. కానీ ఒక స్మగ్లర్ పోలీసును బట్టలు ఊడదీసి నిలబెడితే నేషనల్ అవార్డు ఇచ్చారు. ఇది దేనికి సంకేతం? ఒక స్మగ్లర్ను హీరో చేశారు, పోలీసును విలన్ చేశారు అని మంత్రి సీతక్క అన్నారు. కేసు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది. అవునా, మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతోమందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు, అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జేబీఎం సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. చికెట్పల్లి పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన అల్లు అర్జున్ భారీ బందోబస్తు నడుమ ఇంటికి తీసుకెళ్తున్న పోలీసులు. కనపడలేదు. హలో పోలీస్ పక్క ఫోన్ దింపే ఫోన్ ఒకటే చెప్తున్నాడు. ఇదే 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 జయబంది కాకినాడ జిల్లా నియోజకవర్గం కేంద్రం ప్రతిపాడులో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. హాస్పిటల్ చైర్మన్గా పరుపుల సత్యప్రభ, కమిటీ సభ్యులుగా వెల్కుల నాని, బొల్లు చిన్నాలతో సూపరింటెండెంట్ సౌమ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ఎమ్మెల్యే సత్యప్రభతో కలిసి ఆమె నివాసం నుండి కూటమి నాయకులు భారీ ర్యాలీతో బయలుదేరి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. హాస్పిటల్ పాలకవర్గ సభ్యులను కమిటీ నాయకులు భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు.
ఎన్నికైన కమిటీ సభ్యులు ఆసుపత్రి సిబ్బంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కమిటీ సభ్యుడు వెలుగుల నాని మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే సత్యప్రభకు రుణపడి ఉంటానని తెలియజేస్తూ దివంగత నేత పరుఫుల రాజాని స్మరించుకుంటూ ఎమ్మెల్యే సత్యప్రభకి పాదాభివందనం చేసి భాగోద్వేగానికి లోనయ్యారు. గోపిశెట్టి వంకారావు గోపిశెట్టి వంకారావు హాస్పిటల్ వర్కింగ్ కమిటీకి ఎన్నికైన మన సోదరులు వెలుగుల నాని గారికి, అదేవిధంగా పల్లు చిన్న గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలామంది మనసులో ఒక సందేహం, వీళ్ళిద్దరిని ఎందుకు ఎన్నుకున్నారు మేడం గారు అని. హాస్పిటల్ అన్నది ఈ ప్రతిపాడులో ఉన్న హాస్పిటల్ మన చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల నుంచి ఎంతో మంది ప్రతిరోజు ఇక్కడికి ఇచ్చేసినప్పుడు ఈ హాస్పిటల్ ఎంత అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి అన్నది నేను ఇక్కడ శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత ఈ ప్రతిపాడులో నేను మొదట దృష్టి పెట్టింది ప్రభుత్వ ఆసుపత్రి గురించి. దీన్ని మనం అందరికీ ఉపయోగపడేలాగా పేదవారందరికీ కూడా ధైర్యంగా మనం ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్ళాలి అని ఒక మనసులో మొట్టమొదటి ఆలోచన రావాలి. వారికి ఎటువంటి ఆపద వచ్చినా అనే ఉద్దేశంతో ఒక యువతని ముందుకు తీసుకొచ్చి ఈ కమిటీలో పెడితే రాబోయే కాలంలో వారు ధైర్యంగా అభివృద్ధి పరంలో ముందుకు తీసుకెళ్తారు. ప్రతి ఒక్కరిలోని ఈ హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రి అన్నది చాలా అందరికీ ఉపయోగపడేలా ఉంది అని అనిపించేలా చేస్తారని ఈరోజు గౌరవ శాసనసభ్యులు వరుపుల సత్యప్రభ రాజా గారి ఆశీస్సులతో పత్తిపాడు సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. నేను వర్కింగ్ చైర్మన్గా, బొల్లు వెంకటేశ్వర గారు వర్కింగ్ వైస్ చైర్మన్గా, ఎమ్మెల్యే గారు బాధ్యతతో పనిచేయమని మాకు బాధ్యత అప్పచెప్పారు. ఈ బాధ్యతని ఎమ్మెల్యే గారు ఏ బాధ్యతతో అయితే మాకు అప్పచెప్పారో వారి నమ్మకాన్ని ఒమ్మి చేయకుండా కష్టపడి పనిచేసి ప్రజలందరికీ కూడా వైద్యాన్ని అందుబాటులో ఉండేలా, డాక్టర్లు 24 గంటలు పనిచేసేలా, హాస్పిటల్ని మంచి డెవలప్మెంట్ చేసి ఎమ్మెల్యే గారు ఆదేశాలతో, ఎమ్మెల్యే సహకారంతో హాస్పిటల్ని అభివృద్ధి పరంలో నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా, పేషెంట్లు ఎక్కడా కూడా నిరాశ పడకుండా ప్రతి ఒక్కరిని కూడా బాధ్యతగా చూసి స్టాఫ్ని అందరినీ కూడా ఎక్కడ పేషెంట్లని అందరినీ కూడా బాగా చూసుకున్నారు. డాక్టర్లు అందరూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ బాగా చూసుకున్నాం. మేము అందరినీ కూడా జాగ్రత్తగా చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియపరుచుకుంటున్నాం. ఉత్తర తెలంగాణ పేద ప్రజలకు ఒక
కార్పొరేట్ వైద్యం అందాలనే ఉద్దేశంతో కేసీఆర్ నిర్మాణం చేపట్టారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిగా పనులు నిలిపివేసిందని ఆయన తెలిపారు. అనంతరం వరంగల్ జిల్లాలో నిర్మిస్తున్న ఆసుపత్రిని మాజీ మంత్రి తాను రాజేశ్వరరావు సందర్శించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నరేందర్ నాయకులు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ వరంగల్లో హెల్త్ సిటీని గొప్ప ఆలోచనతో కేసీఆర్ ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిర్మించాలని ఎప్పటికప్పుడు వారు నేను సమీక్షించి 84% పనులు పూర్తి చేశామని తెలిపారు. కానీ మిగతా 16% పనులను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయడం లేదని పేర్కొన్నారు. దీన్ని పూర్తి చేస్తే కేసీఆర్కి పేరు వస్తుందని ఏవో సాకులు పెట్టి పనులు ఆపాలన్నది సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎట్ ఏ టైం 150 మందికి వైద్యం అందించే విధంగా ఎమర్జెన్సీ ఐసీయూని ఇక్కడ ఏర్పాటు చేశాం. అంటే ఉత్తర తెలంగాణలో ఎక్కడ ఎవరు వచ్చినా కూడా ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఎలాంటి వైద్యం అత్యవసర సేవా విభాగంలో అలాంటి సేవలు ఇక్కడ అందే విధంగా 150 పడకల ఐసీయూను ఇక్కడ రూపకల్పన చేసిన విషయం మనందరికీ తెలుసు. 33 థియేటర్లు ఈ హాస్పిటల్లో ఆ రోజు మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. మొదట్లో 1750 పడకలు అనుకున్నాం. పక్కన 250 సూపర్ స్పెషాలిటీ ఉంది కదా, అది కలిపి 2000 అనుకున్నాం. తర్వాత కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు దాంతో సంబంధం లేకుండానే దీన్నే 2000 పడకల ఆసుపత్రిగా చేయాలని వారు ఆదేశిస్తే ఇదొక్క సింగిల్ టవర్ 2000 పడకల ఆసుపత్రిని మనం ఇక్కడ రూపకల్పన చేసుకోవడం జరిగింది. మరి ఆ రోజు 16.5 లక్షల ఎస్ఎఫ్టీతో ముందు ఈ ఆసుపత్రిని ప్రారంభించాం. తర్వాత 20,50,000 ఎస్ఎఫ్టీకి ఈ హాస్పిటల్ పెంచుకున్నాం. ఎందుకంటే ధర్మశాల కానీ, వెయిటింగ్ రూమ్స్ కానీ, స్టాఫ్ క్వార్టర్స్, డాక్టర్లు, స్టాఫ్ నర్సుల క్వార్టర్లు కానీ, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు, పేషెంట్ ఏమో లోపల ఉంటే వీళ్ళంతా ఫుట్పాత్ల మీద ఉంటున్నారు. కేసీఆర్ గారు ఏమన్నారంటే అటెండెంట్లకు కూడా రూములు కట్టండి బయట, వాళ్ళకు కూడా అక్కడ భోజనం పెడితే ఎంబడ ఉండే అటెండెంట్ కూడా పడుకోవడానికి వసతి ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజుల్లో కేసీఆర్ గారు ఆదేశించారు. అంటే ఇంత చక్కగా ఈ ఆసుపత్రిని ప్లాన్ చేశాం. రేవంత్ రెడ్డి మాట్లాడితే కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తా అంటే నువ్వేంది కేసీఆర్ ఉనికి లేకుండా చేయడం అంటే ఈ హాస్పిటల్ ఇట్లే ఆపిపెడతావా? చూడండి, 1 సంవత్సర కాలంగా ఎట్లా ఆగిపోయింది. వాస్తవానికి దీన్ని నేను ఆ రోజు వచ్చినప్పుడైతే మీరు వెంటనే డిసెంబర్ కల్లా పూర్తి కావాలి అని చెప్పాం. అట్లీస్ట్ 2024 జూన్లోనన్నా ప్రారంభించాలి. రాష్ట్ర అవతరణ దినోత్సవం 2024 జూన్ 2 నాటికి ఇది రెడీ ఉండాలని మేము ఫైనాన్షియల్ టైప్ చేసినాం. అన్ని డిజైన్స్ కావచ్చు, అన్ని ప్రణాళికలు కూడా ఆ రోజు ప్రభుత్వంలో అప్పుడు అన్నీ కూడా ఫైనల్ అయిపోయింది. మరి ఇవాళ డిసెంబర్ వచ్చింది, సంవత్సర కాలం గడిచిన 16% కూడా పనిచేయకుండా ఈ వరంగల్ జిల్లా అభివృద్ధిని వెనుకనెట్లా ఉన్నారు, వరంగల్ ప్రజలకు సేవలు అందకుండా చేస్తూ ఉన్నారు. సంధ్య థియేటర్ బాధిత కుటుంబానికి మైత్రి మూవీస్ 50 లక్షల సహాయం. మృతురాలి భర్తకు హాస్పిటల్లో చెక్ అందజేత. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి నాకు చాలా బాధగా ఉంది. అండ్ కుంట్ ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్. తర్వాత అందుకనే రేవతి గారు చనిపోవడం బిగ్ లాస్ ఫర్ ద ఫ్యామిలీ. అండ్ బాబుని చూడటానికి వచ్చా అండ్ ఈజ్ రికవరింగ్, బట్ డాక్టర్స్ ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ ఫర్ రికవరీ and we want to support the family. So సహాయంగా చెక్ సార్ ఒక్క నిమిషం.
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారిగా రాష్ట్రానికి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు శ్రీ నాసా సతీష్ బాబుకి ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రవేశించగానే ఎర్రవరం గ్రామంలో గజమాలతో ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే శ్రీమతి పరుపుల సత్యప్రభ రాజా. అనంతరం అశేష జనవాహిని మధ్య ఎర్రవరం నుండి కత్తిపూడి వరకు దారి పొడవునా స్వాగత సత్కారాలతో సాగిన విజయయాత్ర. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నలుమూలల నుండి అధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమి శ్రేణులు, అభిమానులు తదితరులు పాల్గొని పాదయాత్రను విజయవంతం చేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.